Arise and work. లేచి పని చేయుము. The Lord be with you. దేవుడు నీకు తోడయ్యున్నాడు. This is God's promise for you today. ఈరోజు దేవుడు మీకు అనుగ్రహించే వాగ్దానం ఇది. 1 Chronicles 22:16 says so. మొదటి దినవృత్తాంతములు 22:16 తెలియచేస్తున్నది. Are you fearful as to whether you should do the things that are before you? నీ ఎదుట ఉంచబడినటువంటి పనులు చేయడానికి భయపడుతూ ఉన్నావా? Do you have anxieties about what you should do concerning your family matters? నీ కుటుంబ విషయాల గురించి నీవు ఒత్తిడికి లోనవుతూ ఉన్నావా? Are you troubled about what you have to do concerning your business? మీ యొక్క వ్యాపారాన్ని గురించి మీరు గందరగోళ పరిస్థితిలో ఉంటున్నారా? Are you confused about what decision to take concerning the steps for your future in your studies, in your job, in your family life? నీ యొక్క కుటుంబ జీవితంలోనూ చదువుల కోసమై నీ భవిష్యత్తు గురించి అనేకమైనటువంటి అడుగులు వేయలేక గందరగోళంలో ఉంటున్నావా? The Lord says to you, arise and go and do the work which is before you. ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు, నీవు లేచి పని పూనుకొనుము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. The Lord will be with you. యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. The Lord will be with you to bless the work of your hands. నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించడానికి దేవుడున్నాడు. The Lord will be with you to bless you in all that you do. నీవు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఉన్నాడు. Your steps are ordered of the Lord. నీ యొక్క అడుగులు దేవుడు స్థిరపరుస్తూ ఉన్నాడు. 1 Samuel 14:45. మొదటి సమూయేలు 14:45లో This talks about Jonathan. ఇది యోనాతాను గురించి మాట్లాడబడింది. The Philistines were fighting against the Israelites. ఫిలిస్తీయులు ఇశ్రాయేలుకు విరుద్ధంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. And Israel army was led by King Saul. ఇశ్రాయేలు యొక్క సైన్యము సౌలు ద్వారా నడిపించబడుతున్నది. But the soldiers were fearful and they were leaving the king. అయితే సైనికులందరూ కూడా భయపడుతూ పారిపోవాలనుకుంటున్నారు. But the son of Saul, Jonathan, said, God can save with many and also with a few. సౌలు కుమారుడైనటువంటి యోనాతాను కొద్దివారితోనే కానీ గొప్పవారితోనే కానీ దేవుడు క్రియ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. I will go. నేను వెళతాను. I will go. నేను వెళతాను. Because I'm not going alone to do the work. God is with me. ఎందుకనగా నేను ఒంటరిగా వెళ్ళడం లేదు, కానీ దేవుడు నాకు తోడై ఉన్నాడు. The Lord will perfect everything concerning me. నా నిమిత్తమై దేవుడు సమస్తాన్ని పరిపూర్ణం చేస్తూ ఉన్నాడు. He took his armor bearer and both went. తన యొక్క సైనికుని తీసుకుని ఇద్దరు కలిసి యుద్ధంలోనికి వెళ్ళారు. Two went to fight a mighty army. శక్తివంతమైనటువంటి సైన్యంతో ఇద్దరు కలిసి యుద్ధం చేస్తున్నారు. And God gave them a great victory. దేవుడు వారికి గొప్ప రక్షణ కలుగు చేశాడు. They went and struck only 20. వారు వెళ్ళి 20 మందిని చంపేశారు. But the Lord sent an earthquake అయితే దేవుడు భూకంపాన్ని కలుగు చేశాడు. and confusion. వారికి గందరగోళాన్ని సృష్టించాడు. And the enemies fought against themselves and cut each other. యుద్ధములో శత్రువులు వారికి విరుద్ధంగా వారే ఒకరినొకరు చంపుకున్నారు. And the people, when they saw this great victory, ఆ ప్రజలందరూ కూడా ఈ యొక్క గొప్ప విజయాన్ని చూసి the Israelites said, ఇశ్రాయేలీయులు ఇలాగున సెలవిచ్చారు, the Lord stood with Jonathan. యోనాతానుకు యెహోవా తోడై ఉన్నాడు. And Jonathan did the work. యోనాతాను ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. Do not just sit back and say, will I prosper? Will I do this? Will I have success? ఎక్కడో కూర్చొని నాకు విజయం వస్తుందా, నేను సాధించగలనా, నేను వర్ధిల్లగలనా అని అనుకోవడం కాదు. Like Saul, do not give up. సౌలు వలె వెనుదిరడం కాదు. Everyone will leave you. ప్రతి ఒక్కరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. The worldly enemies, the worldly problems will come and destroy ఈ you. లోక సంబంధమైన శత్రువులు, లోక సంబంధమైన సమస్యలు వచ్చి నిన్ను నాశనం చేస్తాయి. Stand up. లేచి పూనుకో. Say, thank you, Jesus, you are going before me. ప్రభువైన యేసు నాకు ముందుగా వెళుతున్నారు, మీకు వందనాలు చెప్పండి. You are the way. మీరే మార్గమై ఉన్నారు. Thank you, Jesus, you are in me and with me through the Holy Spirit. ప్రభువైన యేసు మీరు నాతో, నాలో పరిశుద్ధాత్మ ద్వారా ఉన్నారు, వందనాలు. You are my strength మీరు నా బలమై ఉన్నారు. and you are the truth. మీరే నాకు సత్యమై ఉన్నారు. Thank you, Lord. దేవా నీకు You are వందనాలు. my rear guard. నా వెనుక నన్ను కాచే దేవుడవై ఉన్నావు. I will go in your name and study. నేను నీ నామమున వెళ్ళి లేచి నిలుచుంటాను. Go in your name and work. నేను నీ నామమున వెళ్ళి పని చేస్తాను. I'll go in your name and
run the family. నేను నీ నామమున వెళ్ళి కుటుంబాన్ని I కొనసాగిస్తాను. will go in your name and minister to others. నేను నీ నామమున వెళ్ళి ప్రజలకు సేవ చేస్తాను. You'll be with me. మీరు నాతో కూడా ఉన్నారు. With this hope, go ahead. ఈ నిరీక్షణతో మీరు ముందుకు కొనసాగండి. The Lord will perfect everything. దేవుడు సమస్తాన్ని పరిపూర్ణం చేస్తూ ఉన్నాడు. He'll bless the work of your hands. మీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. He'll bless you. ఆయనను దీవిస్తాడు. Like Isaac, you'll have 100 times return. ఇస్సాకు వలె 100 అంతలు దేవుడు నీకు తిరిగి దయచేస్తాడు. Father, తండ్రి, I commend thy son, thy daughter to your care. నీ ప్రియ కుమారుణ్ణి కుమార్తెను మీ చేతులకు సమర్పిస్తూ ఉన్నాను. Perfect everything in their life by being with them. తండ్రి, మీరు వారితో ఉండడం ద్వారా సమస్తాన్ని పరిపూర్ణం చేస్తున్నారు. వందనాలు. Reveal thy mysteries to them and go with them and give them great victories. దేవా, వారికి అనేకమైనటువంటి ప్రత్యక్షతలను దయచేసి వారికి తోడుగా మీరు వెళ్ళమని ప్రార్థిస్తున్నాను. Give them favor in the eyes of the people ప్రజల యొక్క హృదయంలో దయ పుట్టించండి. and strength to accomplish everything. అన్ని కార్యక్రమాలు సాధించడానికి వారిని బలపరచండి. Thank you, Jesus. యేసయ్యా, మీకు In వందనాలు. Jesus' name. యేసు నామమున Amen. ఆమేన్. My friend, join the business blessing plan and the job blessing plan in Jesus Calls. నా ప్రియమైన స్నేహితులారా, యేసు పిలుచుచున్నాడు సేవలోని ఉద్యోగ ఆశీర్వాద పథకములోను వ్యాపార ఆశీర్వాద పథకంలో చేరండి. Job and your business shall be under God's control to bless it as you support God's ministry to help us wipe away the tears of మీ యొక్క వ్యాపారాలు అలాగనే మీ యొక్క ఉద్యోగాలు ఆశీర్వదించబడాలంటే మీరు ఈ యొక్క సేవకు సహాయపడటం ద్వారా ఇతరుల యొక్క కన్నీటిని తుడిచివేస్తున్నారు. Here's how you can join and be a blessing. ఈ విధంగా మీరు ఇందులో చేరి దీవెనకరంగా ఉండవచ్చు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.